అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్రీస్తు జన్మదినము డిసెంబర్ 25 సందర్భంగా రేపు జరగబోయేటటువంటి క్రిస్మస్ పండుగ సందర్భంగా మరి టీవీ ఛానల్ సిబ్బంది అందరూ కూడా మన ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. మరి మా నిర్మల్ సిఎస్ఐ చర్చ్ ఆధ్యాత్మిక కేంద్రము మరి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. మరి ఇది 1930వ సంవత్సరంలో మరి చెన్నై నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి అప్పాదురై అనేటటువంటి మిషనరీ మరి యొక్క పరిశుద్ధ ఆలయాన్ని మరి చాలా చక్కటి రీతిలో నిర్మించడం జరిగింది. మరి ఇది ఒక అద్భుతమైనటువంటి కట్టడము. మరి ఈ కట్టడం మాదిరిగా ఇదే మాదిరి కట్టడము కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో డోర్నకల్ అనేటటువంటి ప్రాంతంలో మరి ఇదే మాదిరి కట్టడం ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి యొక్క నిర్మల్ సిఎస్ఐ చర్చ్ ఆలయం అనేటటువంటిది మరి సర్వమత సౌభృతత్వానికి పేరుగాంచినటువంటిది. మరి ముఖ్యంగా ఏంటిదనంటే ఇది 3 మతాలకు చెందినటువంటి ప్రసిద్ధి ఆలయంగా మరి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే మరి 1930వ సంవత్సరంలో మరి అప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి నైజాం ప్రభుత్వము మరి యొక్క దీనికి సంబంధించి మరి వారు పర్మిషన్ ఇవ్వడానికి మరి కేవలము మస్జిద్ ఆకారంలో ఉంటే మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నప్పుడు మరి దీని ఆకారాన్ని మరి ముందు నుంచి చూసినట్టయితే కేవలం ఇది మస్జిద్ ఆకారంలో కనబడతా ఉంటుంది. మరి లోపలికి వస్తే మరి హిందూ దేవాలయంగా కనబడుతుంది. లోపలికి వచ్చిన గర్భగుడిలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇది ఒక క్రైస్తవ ఆలయంగా కనబడడం అనేటటువంటి జరుగుతుంది. మరి 1930వ సంవత్సరంలో నిర్మించబడ్డటువంటి ఒక ఆలయము మరి 2030వ సంవత్సరంలో 100 సంవత్సరాల చరిత్రను ఇది పూర్తి చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మరి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయంలో మరి ప్రతి ఆదివారము మరి అదేవిధంగా మరి పండుగ దినాలలో మరి వేల సంఖ్యలో ప్రజలు వచ్చి ఈ యొక్క ఆలయంలో మరి చాలా చక్కగా ఆరాధన చేసుకుని వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయం యొక్క ప్రసిద్ధి ఏంటిది అంటే మరి ఇక్కడ ప్రార్థన చేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీర్చబడి మరి వారి యొక్క జీవితాలలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనేటటువంటిది గొప్ప విషయాన్ని మరి ఇక్కడ సాక్ష్యంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధి మరి పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది. మరి ఆలయానికి మరి రెవరెండ్ సుశీల్ కుమార్ అయ్య గారు సెక్రటరీగా, మరి ఏఎస్ భూషణం గారు, మరి పాస్టర్ స్టూవర్డ్గా మరి దేవదానం గారు, చర్చ్ స్టూవర్డ్గా మరి జన్ను అనిల్ గారు, మరి ప్రాపర్టీ సెక్రటరీగా మరి బి ప్రభాకర్ గారు, మరి నేను కోశాధికారిగా ప్రేమ్ సాగర్ పనిచేస్తున్నాం. మరి ఒక పరిశుద్ధ ఆలయం యొక్క ప్రసిద్ధి గురించి మరి టీవీ ఛానల్ ద్వారా ప్రచారం జరగడం అనేటప్పుడు చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి మీ అందరూ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేసుకుంటూ ముగిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.